కార్గిల్ వార్లో చనిపోయిన భారత సైనికులు ఎంతమందో తెలుసా? దాదాపు 600 మంది. మొదటి ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగింది. కానీ ఇండియా దాదాపు గత 50 సంవత్సరాలుగా ఒక యుద్ధం చేస్తుంది. ది హిందూ కథనం ప్రకారం 1980 నుంచి 2020 వరకు 20,000 మంది చనిపోయారు. 2004 నుంచి 2014 వరకు 6,984 మంది చనిపోయారు. గత 20 సంవత్సరాల్లో దాదాపు 8,000 మంది చనిపోయారు. ఈ యుద్ధంలో గెలవడానికి ప్రభుత్వం అత్యాధునిక బల్గేరియన్ AK సిరీస్ రైఫిల్స్, గ్రెనేడ్ లాంచర్స్, రాకెట్ లాంచర్స్, థర్మల్ ఇమేజింగ్ స్కోప్స్, నైట్ విజన్ ఎక్విప్మెంట్, DRDO మరియు టాటాలు అభివృద్ధి చేసిన ఆర్మర్డ్ వెహికల్స్, డ్రోన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. యుద్ధాల్లో ఇవన్నీ వాడాల్సిందే అంటారా? అసలు ఈ యుద్ధం ఎవరి మీద చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇండియా చేస్తున్న యుద్ధం ఇండియన్స్ మీదే. వాళ్ళే నక్సల్స్. వీరి మరో పేరే మావోయిస్ట్. అవును, 1967లో వెస్ట్ బెంగాల్ నక్సల్ బరేలీ నుంచి మొదలైన ఒక సాయుధ పోరాటమే ఈ నక్సల్స్. సమానత్వం, సమాన అవకాశాలు, వనరులపై సమాన హక్కులు, ఇలాంటి ఆశయాలతో మొదలైన నక్సల్ ఉద్యమం ప్రజా గొంతుకగా ఉప్పెనలా మారి మలిదశలో రాజకీయ విరోధిగా నిలిచి ఆఖరికి అభివృద్ధి ఆటంకాలుగా తమ ప్రయాణాన్ని ముగించడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2026 మార్చి నాటికి దేశంలో నక్సల్స్ ఉండకూడదు. నక్సల్స్ విముక్తి భారత్. అమిత్ షా, నరేంద్ర మోడీతో పాటు అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా నక్సల్స్ను ఇండియా అంతర్గత రక్షణకు పెద్ద ఆటంకంగా నక్సల్స్ను చూపారు. ఎన్నో సంవత్సరాలుగా మావోయిస్టులపై కేంద్ర రాష్ట్ర బలగాలు దాడి చేస్తున్నా ఎప్పుడూ లేనిది ఇప్పుడు నక్సల్స్ అంతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పూనుకుంది? అసలేంటి ఈ కథ? ఈ నిజం మీకు తెలియాలంటే పూర్తి వీడియోని చూడండి. నక్సల్స్ మీద పోరాటం ఈ రోజుది కాదు. ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతూనే ఉన్నాయి. పూర్తిగా మాత్రం నక్సల్స్ను కంట్రోల్ చేయలేకపోయారు. సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హండ్ లాంటి ప్రత్యేక ఆపరేషన్స్ చేసినా కూడా అవి అప్పటికప్పుడు ఫలితాలు ఇచ్చినా తర్వాత ఆయా రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల మళ్ళీ నక్సల్స్ పూర్తిగా పట్టు సాధించారు. కానీ ఇప్పుడు నక్సల్స్ను పూర్తిగా ఈ దేశం నుంచి తుడిచేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం కష్టమవుతుంది. ఇక్కడ అభివృద్ధి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇక మరో కారణం నక్సల్స్ పోలీస్ ఇన్ఫార్మర్స్ పేరుతో సాధారణ పౌరులను చంపటం. నక్సల్స్ కోరుకునే ప్రజా వ్యవస్థను అందించలేదనే కారణంతో రాజకీయ నాయకులను అవకాశం ఉన్నప్పుడు చంపేయటం. ఇవి ముఖ్య కారణాలు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ 2024 జనవరిలో ఆపరేషన్ ఖగర్ను ప్రారంభించింది. ఆపరేషన్ కగార్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ ఇంతకు ముందు నక్సల్స్ను చంపడానికి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక దళాలను తయారు చేశాయి. వాటితో నక్సల్స్ను కొంతవరకు అదుపు చేయగలిగారు, కానీ అది కూడా కొద్ది నెలలే. తర్వాత మళ్ళీ నక్సల్స్ తమ పనులు సజావుగా చేసుకునేవారు. మధ్యలో సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్ హండ్ లాంటి ప్రత్యేక ఆపరేషన్ జరిగినా అవి నక్సల్స్ను పూర్తిగా అణచలేకపోయాయి. అందుకు కారణం రెడ్ కారిడార్. అంటే జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను రెడ్ కారిడార్ అంటారు. ఈ రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సాను నక్సల్స్కు రాజధానిగా చెప్పొచ్చు. ఇక్కడ నక్సల్స్తో పోరాటం అంటే చనిపోవడమే. ఇక్కడ ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య శత్రు దుర్భేద్యంగా నక్సల్స్ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో బస్తర్, బీజాపూర్ నక్సల్స్ యొక్క హెడ్ క్వార్టర్స్లా ఉంటుంది. ఇక్కడ మావోయిస్టు ప్రధాన నాయకులు కూడా ఉంటారు. ఈ ప్రాంతాల్లోనే మావోయిస్టు ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు ఈ ప్రాంతంలో లోకల్ ఆదివాసీల మద్దతు కూడా నక్సల్స్కే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్లో నక్సల్స్ తమ సొంత రాజ్యాంగంతో పాలిస్తూ ఉంటారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే బలహీనపడిన నక్సల్స్ ప్రభావం ఛత్తీస్గఢ్లో మాత్రం బలంగా ఉంది. మొదట్లో ఆదివాసీల హక్కులపైన, సహజ వనరులపై ఆదివాసీల హక్కులపైన, సామాన్యులకు కూడా సమాన అధికార పంపిణీ, వనరులపై అధికారం, సమానత్వం లాంటి ఉన్నత లక్ష్యాలతో మొదలైన నక్సల్స్ ఉద్యమం తరువాత అనేక మలుపులు తీసుకుంది. అందులో ముఖ్యంగా తమ సిద్ధాంతాలను సాధించడానికి హింసను ఎన్నుకోవటం, ఆ మార్గంలో రాజకీయ నాయకులను చంపటం, పోలీసులు సైనికులను చంపటం, ఇన్ఫార్మర్స్గా ఉంటున్నారని సామాన్య ప్రజలను చంపటం వరకు వెళ్ళి ఆ తరువాత సొంత న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడ జరిగే సమస్యల్లో తీర్పులు కూడా ఇచ్చేవారు. ఒక రకంగా సొంతంగా గవర్నమెంట్ను రన్ చేశారు. ఇవన్నీ చూస్తూ వచ్చిన ప్రతి గవర్నమెంటు, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మరే పార్టీ అయినా మావోయిస్టులపై యుద్ధాన్ని ప్రకటించేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా బీజేపీ గవర్నమెంట్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. దానికి తోడు ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు రాజకీయ సహాయం అందటం లేదు.
నక్సల్స్పై చేస్తున్న ఈ యుద్ధంలో అధునాతన ఆయుధాలతో పాటు ఉపగ్రహాల సహాయం కూడా తీసుకుంటుంది సైన్యం. ఆపరేషన్ ఖగర్లో సిఆర్పిఎఫ్ బలగాలు, కోబ్రా యూనిట్స్, రిజర్వ్ గార్డ్స్తో పాటు స్టేట్ పోలీసులు కూడా పాల్గొంటున్నారు. అంతా కలిపి దాదాపు 1,00,000 మంది సైన్యం ఈ ఆపరేషన్లో పాల్గొంటోంది. ఇప్పటికే నక్సల్స్కు మిగిలి ఉన్న కొద్దిపాటి ప్రముఖ నాయకులను కూడా చంపేశాయి పోలీస్ బలగాలు. 2019 నుంచి ఇప్పటి వరకు 796 మంది నక్సల్స్ చనిపోయారు. ఒక్క 2024లోనే 290 మంది చనిపోయారు. 5,978 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారు. 7,516 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 15 మంది టాప్ మావోయిస్టు లీడర్స్ చనిపోయారు. 2014లో 126 ప్రాంతాల్లో నక్సలైట్లు తమ ప్రభావాన్ని కలిగి ఉంటే 2025లో ఈ సంఖ్య 12కు తగ్గింది. దాదాపు 70 నుంచి 80% నక్సలైట్లు తమ ప్రభావాన్ని కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం ఇక నక్సలైట్లు తమ ఉనికి కోసం చివరి పోరాటం చేస్తున్నారు. అందుకే నక్సలైట్లు ప్రభుత్వం చర్చలకు రావాలి అని ప్రజా సంఘాల ద్వారా, సిపిఐ లాంటి మావోయిస్టు పార్టీల ద్వారా, సామాజిక కార్యకర్తల ద్వారా సందేశాలు పంపుతోంది. అయితే మావోయిస్టులు వాళ్ళే ముందుగా ప్రకటించారు, మేము చర్చలకు వస్తాం, ప్రభుత్వం మాత్రం తన బలగాలని ఉపసంహరించుకోవాలి దండకారణ్యం నుంచి ప్రకటించారు. మరి ప్రభుత్వం ఉపసంహరించుకోకపోగా కర్రెగుట్ట అని చెప్పి ఒకరోజు వాళ్ళు చర్చల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిన తర్వాతనే ఎన్కౌంటర్లు జరిగాయి. గవర్నమెంట్ మాత్రం చర్చలకు సిద్ధం అంటూనే వారిపై కాల్పులు జరుపుతోంది. ఇక ఈ విషయంలో మనం చూడాల్సిన మరో కోణం మావోయిస్టుల నుంచి. వీరి ప్రకారం అధికారం అందరికీ దక్కాలి అని. అది ఇప్పుడు దక్కటం లేదు. సహజ వనరులపై మొదటి హక్కు అక్కడ నివసించే గిరిజన ఆదివాసీలదే అని నక్సల్స్ నమ్ముతారు. అందుకే వాటిపై వీరికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని పోరాడుతుంటారు. ఇక ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ముఖ్యంగా వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారనేది నక్సల్స్ మరో వాదన. ఎందుకంటే నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్న రెడ్ కారిడారు అని పిలిచే ఈ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎన్నో సహజ వనరుల నిక్షేపాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఎన్నో లక్షల కోట్లు విలువ చేసే మినరల్స్, సహజ వనరుల మైన్స్ ఉన్నాయి. వాటిని ప్రైవేట్ కంపెనీలకు మైనింగ్ కోసం కేటాయించి అక్కడి నుంచి గిరిజన ఆదివాసీలను మరో చోటికి తరలిస్తున్నారు. ఈ మైనింగ్ మాఫియాకు అడ్డుగా ఉన్నది కేవలం నక్సల్స్ మాత్రమే. అందుకే ఆపరేషన్ ఖగార్ను చేపట్టడానికి గవర్నమెంట్ మీద ఈ కార్పొరేట్ కంపెనీలే ఒత్తిడి తెచ్చాయి అని, గవర్నమెంట్కు ఫండింగ్ కూడా చేస్తున్నాయని నక్సలైట్లు చెప్తున్నారు. దేశంలో 36% టిన్ కాన్సెంట్రేట్, 20% ఐరన్ ఓర్, 18% కోల్, 11% డోలమైట్ లాంటివి ఒక్క ఛత్తీస్గఢ్లోనే దొరుకుతాయి. అలాగే ఒరిస్సాలో కూడా చాలా పెద్ద మొత్తంలో సహజ వనరులు, మినరల్స్ ఉన్నాయి. ఇప్పటికే అక్కడి గవర్నమెంట్స్ మైనింగ్ కోసం కొన్ని కంపెనీలకు అనుమతి ఇచ్చాయి. టాటా, వేదాంత రీసోర్సెస్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి చాలా కంపెనీలు ఇక్కడ మైనింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాయి. వీటితో పాటు సౌదీ అరేబియా కంపెనీలు కూడా ఇక్కడ పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వీటికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. వీటిని వెలికి తీయాలంటే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే సరిపోదు, నక్సల్స్ అనుమతి తప్పనిసరి. ఇప్పటికే వీటి మైనింగ్ కోసం ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఆ కంపెనీలు ఇక్కడ పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టడం లేదు. అందుకే వీరికి అడ్డుగా ఉన్న నక్సల్స్ను తొలగించి ఇక్కడి నుంచి ఖనిజాలను వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలతో పాటు ఆధునిక పరికరాలు, ఆయుధాలతో ఆపరేషన్ ఖగర్ను మొదలుపెట్టింది. ఇంతకుముందు నక్సల్స్ కోసం మొదలుపెట్టిన సల్వాజుడం, గ్రీన్ హంట్ కూడా ఈ బడా కార్పొరేట్ కంపెనీల కోసమే అనే వాదన కూడా ఉంది. ఇక్కడ మైనింగ్ను మావోయిస్టుల అండతో అడ్డుకుంటున్న గిరిజనులను ఆయా ప్రాంతాల నుంచి వేరే చోటికి తరలించారు. గత 20 సంవత్సరాల్లో దాదాపు 644 గ్రామాల్లోని 3,50,000 మంది ప్రజలను తరలించారు. దీనికి కారణం పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులని చెప్పినా అసలు నిజం మైనింగ్. ఇక ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిజాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్పిన వాటిలో నిజాలు ఉన్నాయి, మావోయిస్టులు చెప్పిన వాటిలో కూడా నిజాలు ఉన్నాయి. ఇక తెలుసుకోవాల్సిన మరిన్ని నిజాలు: నక్సల్స్ నిజంగా ప్రజల పక్షాన పోరాటం చేశారు, చేస్తున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల కోసం తమ ప్రాణాలను అడ్డుగా పెడుతున్నారు. ఇది కాదనలేని వాస్తవం. కానీ ఈ ప్రజా పోరాటం గత 2-3 దశాబ్దాలుగా పక్కదారి పట్టింది. ప్రజా పోరాటంలోకి వ్యక్తిగత కక్షలు వచ్చి చేరాయి. ప్రతీకార హత్యలు పెరిగాయి. పోలీస్ ఇన్ఫార్మర్స్ పేరుతో సామాన్య ప్రజలను, గ్రామ నాయకులను చంపుతూ వచ్చారు. ఇక మావోయిస్టుల జీవన ఆధారం కోసం, ఆయుధాల సమీకరణ కోసం చిన్న చిన్న పనులు చేసుకునే సామాన్యుల నుంచి కూడా డబ్బును స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా తీసుకుంటున్నారని కూడా అప్పుడప్పుడు కొన్ని కథనాలు వచ్చాయి. ఇక వీరి ఆయుధాల సమీకరణ ఒక్కోసారి విదేశాల నుంచి కూడా జరుగుతుంది. ఇది భవిష్యత్తులో మన శత్రు దేశాలకు అవకాశంగా మారే అవకాశం ఉంది. ఇక ఆదివాసీల హక్కులకు, వారికి అటవీ భూమిపై, వనరులపై ఉండాల్సిన హక్కుల గురించి పోరాడటానికి వారు ఎన్నుకున్న హింసా మార్గం దేశానికి ఒక ప్రమాదంగా మారుతూ వచ్చింది.
భవిష్యత్తులో ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టులుగా మారే వారిలో గిరిజన యువకులే కాకుండా బాగా చదువుకున్న వారు కూడా ఉంటున్నారు. మావోయిస్టులలో చాలా మంది పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు. మావోయిస్టులలోని ప్రధాన నాయకుల్లో ఒకరైన బసవరాజు బీటెక్ చదివారు. అలాగే మరో నక్సల్ లీడరు కొబద్ గాంధీ ప్రఖ్యాత డూన్ స్కూల్, సెయింట్ జేవియర్ కాలేజీలో చదివారు. ఇలాంటి వారు తమ సిద్ధాంతాలతో ఎంతో మందిని నక్సల్స్గా మార్చారు. ఇక ఎంతో పటిష్టంగా ఉన్న మావోయిస్టుల కేడర్ ఈ మధ్య కాలంలో బలహీన పడటానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రాజకీయ మద్దతు. ఒకప్పుడు నక్సల్స్ సిపిఐ మావోయిస్టు పార్టీని స్థాపించి తమ ఉద్యమాలకు రాజకీయ మద్దతును సంపాదించగలిగారు. కానీ గత 2 దశాబ్దాల్లో సిపిఐ, సిపిఎం లాంటి కమ్యూనిస్టు భావజాల పార్టీలు దేశంలో అంతగా ప్రజాదరణలో లేవు, అధికారానికి దూరంగా ఉంటున్నాయి. అందుకే ఆ పార్టీలు నాయకులు నక్సల్స్కు మద్దతు ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ ఇచ్చినా అది అంతగా ప్రభావం చూపించడం లేదు. ఇక మరో ముఖ్యమైన కారణం ప్రాంతీయ ప్రజల మద్దతు లేకపోవటం. ఒకప్పుడు మావోయిస్టులను చేరుకోవాలంటే ముందుగా అక్కడి ప్రజలే అడ్డుగా నిలిచేవారు. అందుకే అప్పట్లో మావోయిస్టులను పట్టుకోవడం కష్టంగా ఉండేది. మావోయిస్టు మరణాల కంటే సామాన్య ప్రజలు ఎక్కువగా చనిపోవటానికి ఇది ఒక కారణం. ఎందుకంటే అక్కడి ఆదివాసీలు, గిరిజనులు మావోయిస్టులను నమ్మటం. కానీ మారుతున్న కాలంలో ప్రజల్లో మార్పు వచ్చింది. మావోయిస్టులలో చేరే వారిలో ఎక్కువగా ప్రాంతీయ గిరిజన ఆదివాసీలే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి వివిధ కారణాలు ఉండటం. ప్రపంచంతో పాటు ఆదివాసీలు కూడా అభివృద్ధి కావాలనుకోవటం, మంచి ఉద్యోగాలు, ఉపాధి, డబ్బు లాంటివి కోరుకుంటున్నారు. కనీస అవసరాలైన కరెంటు, రోడ్లు, ఆరోగ్యం, విద్య లాంటి వాటికి కూడా ఈ ప్రాంతాల గిరిజనులు దూరంగా ఉంటున్నారు. వాటిని పొందటానికి అడ్డుగా ఉన్నది నక్సల్సే అనే అభిప్రాయం అక్కడి లోకల్ ఆదివాసీ తెగలలో ఏర్పడింది. ఇక పోలీస్ ఇన్ఫార్మర్స్ అని మావోయిస్టులు సాధారణ ప్రజలను చంపుతున్నట్లే నక్సలైట్లు అనే అనుమానంతో పోలీసులు కూడా ఆదివాసులను చంపేస్తున్నారు. గత 20 సంవత్సరాలలో 11,000 మందికి పైగా సాధారణ ప్రజలు, సెక్యూరిటీ ఫోర్సు చనిపోయినట్లు ఒక అంచనా. ఇందులో దాదాపు 40% సామాన్య ప్రజలే. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ గిరిజన ఆదివాసీలకు ఈ వనరులపై హక్కును ఇచ్చినా వారు వాటిని ఎలా ఉపయోగించుకోగలరు అనే ప్రశ్నను పైకెత్తిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా నక్సల్స్ ఉద్యమాన్ని తగ్గించేశాయి. ప్రభుత్వం ఇప్పటికే 11,000 కిలోమీటర్ల రోడ్లు, 2,343 మొబైల్ టవర్సు, 47 ఐటీఐలు, 68 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుంది. ఇందులో కొన్నింటిని ఇప్పటికే ఏర్పాటు చేసింది. 1,236 బ్యాంక్ బ్రాంచెస్ను కూడా ఏర్పాటు చేసింది. 1,077 ఏటీఎం సెంటర్సు, 14,230 బ్యాంకింగ్ అధికారులను నియమించింది. 3,053 పోస్ట్ ఆఫీసులను ఇప్పటికే ఏర్పాటు చేసింది. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద 3,078 కోట్లను పబ్లిక్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉపయోగించింది. చదువుకుంటున్న ఇప్పటి యూత్ నక్సల్స్గా మారటం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు మావోయిస్టులకు రక్షణ కవచంలా ఉన్న స్థానిక ప్రజలే ఇప్పుడు మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారు. ఇక నక్సల్స్ హింసా మార్గాన్ని ఎంచుకోవటంతో ప్రభుత్వాలు వీరిని అణగతొక్కటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యమైన నాయకులు చనిపోవటం, నక్సల్స్కు వచ్చే ఆదాయ మార్గాలపై అనుచరులపై నిఘా పెట్టడం వల్ల కూడా నక్సల్స్ బలహీనమయ్యారు. ఇవే కాక నక్సలిజంను వదిలి లొంగిపోవటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు మరిన్ని అవకాశాలు కూడా ఇస్తోంది. ఇక నక్సల్స్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్య నాయకత్వం. చాలాసార్లు అభిప్రాయ భేదాల వల్ల నక్సల్స్ చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయేవారు. కొంతమంది నాయకులు ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో ఫలితం లేకపోయింది. నాయకత్వ లోపం కూడా నక్సల్స్ బలహీనపడటానికి కారణం. ఇక వీరు రాజకీయ నాయకులను, సామాన్యులను చంపటం వల్ల చాలా ప్రజా సంఘాలు వీరికి మద్దతు ఇవ్వడం తగ్గించేశాయి. ఈ ముఖ్య కారణాల వల్ల ఒకప్పుడు బలంగా ఉన్న నక్సల్స్ ఇప్పుడు చరిత్రలో కలిసిపోవటానికి దగ్గరలో ఉన్నారు. ఏది ఏమైనా మారుతున్న కాలంతో పాటు మావోయిస్టులో మార్పు రాకపోవటం, అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వలేమి, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోవటం, రాజకీయ శక్తిగా మారి మద్దతు కూడగట్టలేకపోవటం ప్రధాన కారణాలు. ప్రజల మధ్య ఉంటూ పోరాటం నడపవలసిన పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ ఆయుధాలతో అడవుల్లో పోరాడుతూ వారు కోరుకున్న స్వరాజ్యం కోసం కలలు కంటూ భవిష్యత్తు లేని ఊహల్లో భౌతిక ప్రపంచంలో తమ శరీరాన్నే కాదు తమను నమ్ముకున్న వారి ఆశలను, నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయి గతంలోకి ప్రయాణిస్తున్న మావోయిస్టులను, వారి సిద్ధాంతాలను, పోరాటాలను యువతకు సరైన దిశలో స్ఫూర్తినిచ్చేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం ఎంత ముఖ్యమో ప్రజా హక్కులు, సమానత్వం, స్వాతంత్రం, చట్టాల్లో పారదర్శకత కోసం పోరాటాలు చేసే నక్సల్స్ లాంటి ఉద్యమకారులు, ఉద్యమాలు కూడా అంతే ముఖ్యం. కాకపోతే అవి రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధిలో, చట్టాల ఆసరాతో ప్రజల మద్దతులో జరగాలి. నక్సల్స్, మావోయిస్టులు
పేర్లు ఏవైనా అది మనుషులు పోషిస్తున్న పాత్ర అంతే. ఈ ఉద్యమం మూల సిద్ధాంతాలకు భంగం కలిగితే వాటిని ఎదిరించే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమకారులే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.